ఇక్కడ దిశలో ఇంకొక వార్త, కేటీఆర్ క్వాష్ పిటిషన్ డిస్మిస్ అంటూ ఏసీబీ ఎఫ్ఐఆర్ని కొట్టేయలేమన్న హైకోర్టు, జోక్యం చేసుకోలేమని స్పష్టీకరణ. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం, సుప్రీంకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. కేవియట్ దాఖలు చేసిన రాష్ట్ర సర్కార్ అంటే కేవియట్ పిటిషన్ వేసింది మళ్ళీ సుప్రీంకోర్టులో. సో గ్రీన్కో ఎసర్బన్ కంపెనీ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు, దర్యాప్తు సంస్థకు సహకరించిన సిబ్బంది. నేడు ఏసీబీ విచారణకు అరవింద్, ఈడీ ఎదుట బిఎల్ఎన్ రెడ్డి. కేటీఆర్కు మళ్ళీ ఈడీ నోటీసు, 16న ఎంక్వైరీకి రావాలంటూ 16కు ఎంక్వైరీకి రావాలని చెప్తా ఉన్నారు. యాక్చువల్గా ఈ ఫార్ములా ఈ రేస్ అనే దానికి సంబంధించి రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా అంటే చర్చ అదే నడుస్తూ ఉంది. కేటీఆర్ అరెస్టు ఎట్లా జరుగుతుంది, అది ఏ కారణం చేత జరుగుతుంది, పైగా అవినీతి అంటే ఇదే అవినీత అంటే ఇది 38 కోట్ల ముచ్చట అన్న. 38 కోట్లు అంటే చిన్నదా అని అడిగేటోళ్ళకి నేను ఒకటి చెప్తా, మీకు యాదికి ఉండాలి. 38 కోట్ల రూపాయల అవినీతి జరిగింది అని అంటూ ఉన్నారు. అవినీతి అంటే మరి డబ్బులు పక్కదారి పట్టినాయి, అది అధికారికంగా అప్రూవ్ చేసి పంపించినప్పటికీ కూడా సో మీరు అప్పుడు తీసుకోవాల్సినటువంటి అనుమతులు లేవనేది ఒకటైతే, అనుమతులు తీసుకోకుండా విదేశీ కంపెనీలకు ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఆర్బీఐ ఇచ్చినటువంటి ఈ నోటీసు వల్ల ఇది బయటకు వచ్చింది. అంటే ఫైన్ వేసింది ఎవరికి, జిహెచ్ఎంసీకి ఒక 8 కోట్ల ఫైన్ వేసింది. సో ఆ ఫైన్ వేయడం వల్లనే ఇది బయటకు వచ్చింది. అందుకే జిహెచ్ఎంసీ ఎలా కంప్లైంట్ చేయాల్సి వచ్చింది అంటే ప్రభుత్వమే చేపించింది. సో చేయించడం వల్ల కేటీఆర్ మెడకు చుట్టుకుంటుంది. అప్పుడు ఉన్నటువంటి మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ తీసుకున్న నిర్ణయం అదే అని చెప్పి అంటున్నప్పుడు సో ప్రతిపక్షాలు ఏమంటా ఉన్నాయంటే, ప్రతిపక్షాలు అంటే ఇలా బీఆర్ఎస్ ఏమంటా ఉందంటే ఇది ఒక తుఫేల్ కేసు, ఇది పెద్ద విషయమే లేదు, ఇలా కావాలని ఇది ఇరికించడానికి కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఒకవేళ ఇది నిజమైతే సంవత్సర కాలం అవుతా ఉంది, ఇది నిజమైతే ఆ కంపెనీ ప్రతినిధులతో రేవంత్ రెడ్డి కలిసి సంవత్సర కాలం అవుతా ఉంది. 1 ఇయర్ పాటు ఎందుకు వేచి చూసిర్రు, కారణం ఏంటిది? ఒకవేళ చేయాలనుకుంటే ఇది అప్పుడే తీయచ్చు కదా. అంటే ప్రభుత్వం మీద మేము పోరాడుతున్నాం కాబట్టి, రైతుల కోసానికి మేము అడుగుతున్నాం కాబట్టి ఇవాళ మమ్మల్ని కార్నర్ చేసి మాట్లాడకుండా ఉండడానికి ఒత్తిడి చేసే ప్రయత్నమే తప్ప ఇంకొకటి కాదు అంటూ ఇక్కడ ఈ ఫార్ములా ఈ రేస్ గురించి ఒక్కసారి అయితే ఇక్కడ దీనికి సంబంధించి 38 కోట్లట, ఇది 38 కోట్లు కంపెనీలకు ట్రాన్స్ఫర్ చేయబడ్డాయి అప్పుడు అమౌంట్. సో 38 కోట్ల గురించి వీళ్ళు ఇలా ఏసీబీ నోటీసులు, తర్వాత ఇక అట్లే విచారణకు పిలుచుకోవడము. మొన్న పోతే ఆల్రెడీ లాయర్తో అటెండ్ అవుతా అంటే అటెండ్ కావాల్సిన అవసరం లేదు, సింగిల్గా రావాలి, నువ్వు ఒక మంత్రివి, చదువుకున్నావు కాబట్టి నువ్వు ఆన్సర్ చేయగలుగుతావు, గతంలో మంత్రిగా చేసినావు కాబట్టి అని చెప్పి వాళ్ళు అనేటోళ్ళు అంటూ ఉన్నారు. తను మాత్రం నాకు ప్రాథమికంగా అది హక్కు, అది ఫండమెంటల్ రైట్, అది నేను ఖచ్చితంగా అడ్వకేట్తోనే విచారణకు హాజరవుతానని కేటీఆర్ చెప్పిండు. అయితే ఇక్కడ ఈ 38 కోట్ల గురించి ఇదంతా నడుస్తూ ఉంది. అయితే ఇక్కడ అసలు ముచ్చట నేను మీకు గుర్తు చేస్తా, ఈ కాళేశ్వరం అనేది మీకు యాదికి ఉండాలి. కాళేశ్వరం, ఈ కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి అని చెప్పిరా. నేను ఇలా అది ఎందుకు తీసిండ్రు, ఇది ఎందుకు తీస్తలేనని అడుగుతలేను, తీస్తే ఇది కూడా తీయాలి, ఇవి ఎందుకు వస్తలేవని అడుగుతున్నాయి. వీటి విచారణ ఏమైంది మరి, అది ఒక్కటే కనపడతా ఉందా అంటే ఏది దొరకక దాన్ని పట్టుకురా అనేదే ఇక్కడ అనుమానం వస్తూ ఉంది. చూడండి, కాళేశ్వరం తర్వాత యాదాద్రి అట్లే భద్రాద్రి ప్లాంట్స్ ఉన్నాయి కదా, భద్రాద్రి ఈ థర్మల్ ప్లాంట్స్కి సంబంధించిన నిర్మాణాలల్లో అవకతవకలు జరిగినాయని చెప్పేసి ఇక్కడ కూడా కొంత జరిగింది అవినీతి అని చెప్పి అన్నారు. దీంతోపాటు గొర్రెల స్కామ్లో కూడా జరిగిందని చెప్పి ఇక దీంట్లో కూడా ఆగమాగం చేసిరు కొన్ని రోజులు. ఈ గొర్రెల స్కామ్లో కూడా మరి 1,500 కోట్లు అని చెప్పారు. అట్లే బతుకమ్మ చీరల గురించి, బతుకమ్మ చీరలలో ఒక 300 కోట్ల అవినీతి జరిగింది, అక్కడ కూడా కమిషన్లు చేసిర్రు, అక్కడ కూడా దోసుక తిన్నారని చెప్పిండ్రు. కాళేశ్వరం అయిపోయి 1,00,000 కోట్లు, భద్రాద్రి అయిపోయి, యాదాద్రి అయిపోయి, గొర్రెల స్కాము కనిపిస్తలేదు, బతుకమ్మ చీరలలో ఏమైందో చెప్తలేరు. పైగా ఇంకొకటి ఫోన్ ట్యాపింగ్ అని చెప్పారు, ఇక పెద్దది, ఇక దీన్ని మించింది లేదన్నట్టు మాట్లాడారు మొన్నదాకా. ఫోన్ ట్యాపింగ్లో కొన్ని 1,000 కోట్ల రూపాయలు అటు ఇటుగా అయినాయి, అందుకోసానికే దాన్ని వాడుకున్నారు ఆ టైంలో. సో ఫోన్ ట్యాపింగ్లో ఖచ్చితంగా కేటీఆర్ జైలుకే పోతాడని చెప్పారు ఇక్కడ కూడా. సో ఇంకా 4-5 ఉన్నాయి, ఇంకా 4-5 ఉన్నాయి, అవి కూడా నేను చెప్తా. అయితే ఇక్కడ మరి ఇంత పెద్ద స్కామ్లని చెప్పితే వీటి గురించి ఆనాడు మీరందరూ చెప్పింది కేసీఆర్ అరెస్ట్ చేస్తారు, ఆయనకి చెంచల్గూడ జైల్లో ఒక బ్యారక్ సిద్ధంగా ఉన్నది, కావాలంటే డబుల్ బెడ్రూమ్ కూడా సిద్ధం చేస్తాం, ఆయన పంపిస్తామని చెప్పిండ్రు. మీకు ఇవన్నీ 1 ఇయర్ కాలం పాటు, సంవత్సర కాలం పాటు నడిచినాయి, ఇంకా ఉన్నాయని చెప్తా ఉన్నారు. వీటిపైన మరి విచారణలు జరుగుతున్నాయి, జ్యుడిషియల్ ఎంక్వైరీ అని ఒకటి చెప్తారు, ఇంకో ఎంక్వైరీ నడుస్తుంది అంటారు. మరి ఏ ఎంక్వైరీలు నడిచినా రాగానే జైల్లో పెడతామని చెప్పిన వాళ్ళు, ఇన్ని 1,00,000 కోట్లు దోసుకున్నారని చెప్పిన వాళ్ళు,
మరి 38 కోట్ల కాడనే దొరకబట్టి పెడతారా అంటే అది ఒకటే దొరికిందా, లేదా అందులో కూడా అది అసలు అవినీతే కాదా? ఒకవేళ ఆయన మంత్రిగా నిర్ణయం తీసుకుంటే, గతంలో మంత్రులుగా నిర్ణయం తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, రకరకాలుగా ఉన్నారు. అధికారుల మీద ఆల్రెడీ అంటే వాళ్ళ మీద కేసులు అయినవి ఉన్నాయి, వాళ్ళు జైలుకు అయినవి కూడా ఉన్నాయి. ఎప్పుడో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఐఏఎస్ శ్రీలక్ష్మి జైలుకు అయింది, మనం అందరం చూసినాం. మనం అప్పటి ఐఏఎస్ శ్రీలక్ష్మి జైలుకు అయింది మనం చూసినాము. అంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలల్లా తప్పులుంటే కూడా దానికి ఎవ్వరు అతిథులు కాదు, పక్కాగా వాళ్ళు జైలుకు పంపాల్సిందే. పంపండి, కేటీఆర్ను జైలుకు పంపగా మేము ఎవరం అడ్డం పడతలేం. కానీ ఇక్కడ ఇన్ని లక్షల కోట్లని చెప్పి ఇన్ని వేల కోట్లల్లో అవినీతి జరిగిందని మీరు ప్రతిసారి చెప్పి 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 తెలంగాణ సమాజానికి మీరు ఇలా చూపిస్తుంది 38 కోట్ల కేటీఆర్ అవినీతి చేశాడు కాబట్టి జైలుకు పోతారని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే వీటన్నిటికీ మాఫ్ అయినట్ట పెద్దలు ఒకటనుకోవాలనా, లేదంటే అసలు కేటీఆర్ మీద ఏం పెట్టానో తెలియక ఇక ఏం చేయాలో అర్థం కాక ఏదో ఒక దాంట్లో ఇరికిచ్చే ప్రయత్నమా? నిజంగానే ఆ గ్రీన్కో కంపెనీకి మరి అంత లబ్ధి జరిగిందా? అసలు విచారణ తేలిపోతుంది, అది వేరే విషయం. ఒకవేళ తేలలేదనుకో అంటే మీకు ఏది దొరకక దీన్ని పట్టుకున్నారా అనేదే ఇక్కడ సమాజం మాట్లాడుకుంటూ ఉంది. సో దీనికి ఆస్కారం ఇవ్వకూడదు, దీనికి అవకాశం ఇవ్వకూడదు. మీరు చెప్పేది ఇన్నిగానని చెప్పి అధికారంలోకి వచ్చేట ముందు మొత్తం అన్నిట్లలో అవినీతి అన్నారు, వచ్చినాక కూడా మొత్తం అవినీతి అన్నారు. అసలు ఏంలా అడుగు తీసి అడిగేస్తే మిషన్ భగీరథల అవినీతి, మిషన్ కాకతీయాల అవినీతి, డబుల్ బెడ్రూమ్ల అవినీతి ఇన్ని చెప్పిండ్రు. దాంట్లో పేర్లేం అంటే దాంట్లో ఇన్ని కోట్లు అని రాయలే, గివైతే బరాబర్ ఇంట్లో ఇన్ని కోట్లు అనుకుంటా చెప్పిండ్రు కదా. సో వీటిలో ఏది దొరకకపోతే కేటీఆర్ని దీంట్లో కార్నర్ చేసే ప్రయత్నమా, లేదంటే దీంతో పాటు ఇవన్నీ ఉన్నాయా? మరి ఒక్క దాంట్లో తీసుకుపోయి జైల్లో పెడితే మరి వీటన్నిటికీ ఎన్నేళ్ళు జైల్లో పెడతారు? మరి ఇది సాధ్యం అవుతుందా? అసలు మీరంతా ఇది నిజంగా విచారణ బరాబర్ జరుగుతుందా? ప్రభుత్వ నిర్ణయాలు కాకుండా ఏమన్నా బయట నుంచి జరిగినాయా అనేది కూడా ఖచ్చితంగా తీయాలి. మరి తీయకుండా ఇప్పటికే సంవత్సర కాలం వెళ్ళదీసిండ్రు. అయితే కేటీఆర్ని ఎట్లయినా అరెస్ట్ చేయాలి అంతే తప్ప, అంటే ఇక్కడ ఏదో రేవంత్ రెడ్డి గురించి ఏం మాట్లాడుకుంటున్నారు అంటే ప్రజలు, ఆయనకి జైలుకు పోయేసిన అనుభవం ఉంది, ఆయన జైల్లో వీళ్ళు ఆ టైంలో ఎట్లయితే పెట్టినరో, ఎంతైతే నిర్బంధం చేసినరో అదే పరిస్థితిలో కేటీఆర్ను కూడా పెట్టాలనే ఒక సంకల్పం తప్ప, భావన తప్ప, అట్లా తప్ప ఇంకో రకంగా లేదు అనేది చాలామంది అనుకుంటున్నారు. నిజంగా తప్ప ఒప్ప అది సరే విచారణ సంస్థలు తెలుస్తాయి. కానీ ఇక్కడ డైరెక్ట్గా రేవంత్ రెడ్డి ఆనాడు ఆయనకు జరిగిన అవమానాన్ని ఆయన మళ్ళీ సేమ్ తిరిగి నేను కూడా చూపిస్తాను, నేనంటే ఏంటిదో అని చెప్పి ఇప్పుడు చూపిస్తున్నట్టుగా. అయితే ఒక సంవత్సర కాలం పాటు ఎందుకెళ్ళ తీసిర్రు ఇల్లు అనేది కొంతమంది అనుమానపడతారు. అట్లా రాగానే ఇట్లా తీసుకుపోయి మేము జైల్లో పెడుతుంటే కదా అని అంటారు. కానీ వాళ్ళు ఏం చెప్పడానికి ప్రయత్నం చేశారంటే, మేము ఒకవేళ చేయాలనుకుంటే మేము అధికారంలోకి రాగానే చేస్తుంటాం కదా, మాకేమక్కరా, అవి విచారణ సంస్థలు చూసుకుంటాయి, మేమేమన్నా ఇన్వాల్వ్ అవుతామా, మేము చెప్తాం, మేము జైలు పెట్టేటోళ్ళమ్మా, మాకేమక్కరా, ఏదైనా తప్పిదాలు ఉంటే వాళ్ళు తీస్తారు, దాని ప్రకారంగా విచారణలు జరుగుతాయి, వాళ్ళకి శిక్షలు పడతాయని చెప్పి కొంత అంటే మంత్రులు కూడా చెప్తున్నది మనం చూస్తూ ఉన్నాం. మరి వీటన్నిటిలో ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, అవుతుందా కాదా అనేది ఒక ప్రశ్న. చేస్తారా మరి, అవుతుందా, లేదా ఇక దొరికింది ఇదే అని చెప్పి ఆయనతో దీంట్లోనే పెట్టేస్తారా? పెట్టేస్తే ఎవరికి నష్టం, ఎవరికి లాభం? అయితే ఇక్కడ ఇంకొక మాట, కేటీఆర్ అరెస్టు ఎప్పుడు? గులాబీ శ్రేణుల్లో మొదలైన టెన్షన్, క్వాష్ పిటిషన్ డిస్మిస్తో బీఆర్ఎస్ నేతల్లో ఆందోళన, ఫ్లాష్ సర్వే చేస్తున్న ప్రభుత్వం అంటూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేస్తే ఆ పిటిషన్ కనుక ఒకవేళ యాక్సెప్ట్ చేసి ఉంటే ఆయన అరెస్టు ఆగిపోతుండే, ఆ కేసును కూడా కొట్టేసే పరిస్థితి వస్తుండే. కానీ క్వాష్ పిటిషన్నే కొట్టేయడం వల్ల, అది డిస్మిస్ అవ్వడం వల్ల ఇప్పుడు మళ్ళీ విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి. సో సుప్రీంకి వెళ్తాడా లేదా డివిజన్ బెంచ్కి వెళ్తాడా అనేది మనకు ఇవాళ తెలిసిపోతుంది. దీంతోపాటు ఇక్కడ వీళ్ళు ఏమంటా ఉన్నారంటే, కాంగ్రెస్ నేతలకు క్విడ్ ప్రోకో అర్థం తెలుసా అంటూ, నా మీద పెట్టినవి అక్రమ కేసులు, ఏసీబీ ఈడీ ఎదుట హాజరవుతా, లాయర్ల సమక్షంలోనే విచారణ జరగాలని హైకోర్టుకు వెళ్తా, మీడియాతో కేటీఆర్ అంటూ క్విడ్ ప్రోకో అనేది మీకు మనందరికీ కూడా ఆ క్విడ్ ప్రోకో అనే పదం చాలా అంటే గుర్తుంది. ఎందుకు గుర్తుంది అంటే, రాజశేఖర్ రెడ్డి హయాంలా జగన్మోహన్ రెడ్డిని అంటే ఆయన సంపాదించుకున్నటువంటి అక్రమాస్తులన్నీ కూడా క్విడ్ ప్రోకో విధానంలోనే వచ్చినాయి అని చెప్పి. ఎట్లా అంటే, ప్రభుత్వంలో వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళు కొన్ని కంపెనీలకు కానీ లేదా కొన్ని ఆర్గనైజేషన్లకు కానీ కొన్ని ఏదైనా ప్రాజెక్టులో లేకపోతే ఇంకేవో పనులో అప్పజెపితే వాటి ద్వారా వాళ్ళకు లబ్ధి చేకూరుతుంది కాబట్టి, దాని ద్వారా వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది కాబట్టి వాళ్ళు ఇంకొక రూపంలో వీళ్ళకి ఏదో ఒక రకంగా లాభం చేకూర్చడానికి క్విడ్ ప్రోకో. అంటే మా ఇంటికి వస్తే మీరేం తెస్తారు, మీ ఇంటికి వస్తే మేమేం తేవాలన్నట్టు. అంటే ఇక్కడికి వెళ్ళి ఆ టైప్ అన్నట్టు, నేను నీకు చేస్తాను, నువ్వు నాకు చేయి
అంటే ఇద్దరము బాగుందాం అన్నట్టు, ఇద్దరము విన్ విన్ సిచ్యువేషన్ లాగా, అంటే నువ్వు గెలవాలి నేను గెలవాలి అన్నట్టుగా. దాన్ని నీకు డబ్బులు రావాలి నాకు డబ్బులు రావాలి, ఇద్దరం బాగుపడాలి. సో మీరు మాకు కావాల్సినవి మీరు చెప్పండి, మీకు ఇవ్వాల్సినవి మేము ఈ రూపంగా కాకుండా వేరే కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి వాటి ద్వారా మీకు లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేస్తామని చెప్పడాన్ని క్విడ్ ప్రోకో అంటారు. ఇది జరిగింది కాబట్టే జగన్మోహన్ రెడ్డి మీద ఆస్తులు జప్తు చేసిండ్రు ఈడీ. అప్పుడు చేసిన తర్వాత ఆయన ఎన్ని నెలలు జైలుకు వేయించుంటాం మనందరం కూడా చూసినాం. 16 నెలలు జైలుకు వచ్చిన తర్వాత, సంవత్సర కాలం పాటు జైలు నుండి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అయిపోయాడు. అంటే బాగా తప్పులు చేసి బాగా కరప్షన్ చేసినోడు ఏదైనా అవుతాడు అన్నట్టు, దేశంలో ఏ స్థాయికైనా ఎదుగుతారు అన్నట్టు. అంటే ఎక్కువ తప్పులు చేసినోడు సిగ్గుపడాల్సింది పోయి, అంటే అయ్యో నేను ఇంత తప్పు చేసినా మళ్ళీ బయటకు రావద్దు అనుకోవాల్సింది పోయి, ఇప్పుడు వచ్చినటువంటి దౌర్భాగ్యం ఏంటంటే రివర్స్లా ఎంత తప్పులు చేస్తే అంత గొప్పోడైనట్టు. ఈవెన్ ఇప్పుడు కల్వకుంట్ల కవితది కూడా అదే చెప్తా ఉన్నారు అందరు కూడా. తను తప్పు చేసి లిక్కర్ స్కామ్లో దొరికి జైలుకు వచ్చింది 5 నెలల కాలం పాటు అని అన్నోళ్ళతో పాటు, ఎంత ఎక్కువ తప్పు చేస్తే అంత గొప్ప, ఇప్పుడు బయటకు వచ్చింది కదా పాదయాత్ర చేసి ఖచ్చితంగా మా అక్క ముఖ్యమంత్రి అయితే చూడు ఈ రాష్ట్రంలో అని చెప్పేటోళ్ళే ఎక్కువ ఉన్నారు.